ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ కథ. కథలోకి వెళ్ళిపోదాం. నా పేరు వందన. నేను సింగిల్ పేరెంట్. నాకు నా భర్తకు కొన్ని కారణాలతో సరిపోకపోవడం, అతను ఒక షాడిస్టులా హింసిస్తూ ఉండడం, అతను పెట్టే బాధలను భరించలేకపోవడం వల్ల ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయాం. నాకు ఒకతే పాప, ఆడపిల్ల కావడంతో నా భర్త ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల నా దగ్గరే ఉంటుంది. ఒకవేళ అతను కూతుర్ని పోషిస్తాడు అన్నా నేను ఇచ్చి ఉండేదాన్ని కాదు. నాకు అతని మీద నమ్మకం లేదు. తాను ఇప్పుడు ఇంటర్ చదువుతుంది. పాప పేరు కృష్ణప్రియ. నా పోలికలను పులికి పుచ్చుకుని అచ్చం నా నోట్లతో ఊడిపడినట్టుగా కుందనపు బొమ్మలా ఉంటుంది. అమాయకత్వం, అందం కాస్త తెలివితేటలు, ఈ మూడు కలిపి మూర్తి భవిస్తే అచ్చం నా కూతురుగా ఉంటుంది. నా కూతురు అన్ని చెప్పడం కాదు గాని నన్నెప్పుడూ నాకు ఇది కావాలి అది కావాలని దేనికి ఇబ్బంది పెట్టలేదు. నేను కూడా డిగ్రీ వరకు చదివి ఉండటం ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్గా పనిచేస్తున్నాను. ఉన్నంతలోనే సర్దుకుపోతూ ఒకరికొకరు ఉన్నట్టుగా హాయిగా సంతోషంగా బ్రతుకుతున్నాను మేమిద్దరం. అలాంటి మా జీవితంలోకి అడుగు పెట్టాడు మా ఆఫీస్ లో పనిచేసే క్లర్క్ నరేంద్ర. చాలా సరదా అయిన మనిషి. అందరితో కలివిడిగా మాట్లాడుతూ సరదాగా నవ్వుతూ ఉంటాడు. ముందులో నేను అతనితో అంతగా మాట్లాడకపోయినా తర్వాత అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి, అతని కలుపుగోలుతనానికి నిజం చెప్పొద్దు, నాకు అతనితో మాట్లాడాలని అనిపించింది. అలా మాటలు తిరిగి మా పరిచయం మా ఇరువురి మధ్య చాలా గాఢమైన స్నేహానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత నేను అతనితో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాను. నేను అలా రావడం కంటే కూడా అతను అలా నా పరిస్థితిని రక్షించాడు అనడం నిజం అవుతుందేమో. ఆ రోజు ఆదివారం. నరేంద్ర ఉదయాన్నే మా ఇంటికి వచ్చాడు. ఇటువైపు వెళ్తూ ఓసారి మిమ్మల్ని మీ పాపని చూసిపోదాం అని వచ్చాను వందన గారు అన్నాడు నవ్వుతూ. నాకతను రావడం నిజం చెప్పొద్దు సంతోషంగానే అనిపించింది. ఊరికే రారు మహానుభావుడు అంటూ నవ్వుతూనే అతని లోపలికి ఆహ్వానించాను. కృష్ణ ఇంకా నిద్ర లేవలేదు. నేను నా కూతురిని ముద్దుగా అలాగే పిలుస్తాను. నరేంద్ర వస్తుంటే సరాసరి మా బెడ్రూమ్ లోకి వచ్చేశాడు. ఓ, మీ పాప ఇంకా పడుకుందా? లేపకపోయారా? అంకుల్ నిన్ను చూడడానికి వచ్చాడు అని చెప్పి లేపండి అన్నాడు అక్కడే నిలబడి. అతను అలా మా బెడ్రూమ్ లోకి వచ్చి నిలబడ్డా నాకెందుకో కొంచెం అనీజీగా అనిపించింది. లేస్తుంది, ఇవాళ సండే కదా, అందుకే కాస్త ఎక్కువసేపు పడుకుంటుంది. నేను కూడా ఈ రోజు త్వరగా లేపను, కానీ మీరు వచ్చినందుకైనా మా అమ్మాయిని నిద్ర లేపుతాను. మీరు వెళ్ళి హాల్లో కూర్చుంటే నేను కాఫీ తీసుకువస్తాను, పదండి అన్నారు. సరే, తప్పకుండా మేడం గారు, మీ చేతి కాటు తాగడానికి నేను ఇంత దూరం వచ్చాననుకోండి అన్నాడు అతను అందంగా చిరునవ్వు నవ్వుతూ. అతను హాల్లోకి వచ్చి కూర్చున్నాక నేను అతనితో మాట్లాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయాను. 10 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చి అతనికిచ్చి కృష్ణను లేపి బ్రష్ చేయమని చెప్పాను. ముఖం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది. హాయ్ కృష్ణ అంటూ అతను లేచి చెయ్యి అందించాడు సెకండ్ హ్యాండ్ కోసం. కానీ కృష్ణ అతని చెయ్యి అందుకోలేదు. హాయ్ అంకుల్, నమస్తే అంటూ టేబుల్ మీద ఉన్న ఈనాడు పేపర్ అందుకుంది. ఒక క్షణం అతని ముఖం నల్లగా మాడిపోయింది. నేను ఒంటింట్లోంచి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏమైంది ఈ పిల్లకి? అందరితో చక్కగా మాట్లాడుతుంది, ఈ రోజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు నా మనసులో. ఏం చదువుతున్నావురా అంటూ చదువుగా కృష్ణ భుజం మీద చెయ్యి వేసి అడిగాడు. కృష్ణ అతని చేతిని చిరాగ్గా విదిలించేసుకుంటూ, నేను ఇంటర్ చదువుతున్నానని నీకు తెలుసు, మా అమ్మ చెప్పే ఉంటుంది కదా అంకుల్.
ఇంతకు ముందు కలిసినప్పుడు కూడా రెండు మూడు సార్లు మర్చిపోయినట్టు నటిస్తూ అడిగారు. మళ్ళీ ఎందుకని అడుగుతున్నారు మీరు అనడంతో కాస్త ఉత్తరపోయినట్లు అనిపించిన మళ్ళీ వెంటనే తేరుకుని, తెలుసు కృష్ణ, కానీ నిన్ను నాతో మాట్లాడించడానికి అలా సరదాగా అడిగాను అంతే అన్నాడు. ఓ అవునా అంకుల్, నాకు రాసుకోవాల్సిన వర్క్ ఉంది, మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్తాను. పేపర్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నరేంద్ర మా వంటగది గుమ్మం దగ్గరికి వచ్చి, వందన గారు, మీ అమ్మాయి వీళ్ళ మితక కాదు, చాలా తెలివైనది, చాలా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ వ్యర్థంగా అన్నాడు కృష్ణ. కృష్ణ ఎప్పుడు ఎవరొచ్చినా అలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తనకి ఏమైందో అని ఆలోచిస్తూ నేను అతని మాటలు పట్టించుకోలేదు. నా కూతురికి వేడివేడిగా టిఫిన్ ఇచ్చేసి, ఏం కృష్ణ అంత సీరియస్ గా ఉన్నావని అడిగాను. ఏం లేదమ్మా, బానే ఉన్నాను, నేను చదువుకోవాలి అంది. సరే సరే చదువుకోదండి అంటూ బయటికి వచ్చేశాను. ఈ రోజు సండే కదా, మీ ప్రోగ్రామ్ ఏంటి వద్దన వేయడం అని అడిగాడు అతను. నవ్వుతూ, ఏముంది, మంచి నాన్ వెజ్ కర్రీ వండుకుని తినేసి టీవీలో ఏదైనా మంచి మూవీ వస్తే చూడటమే. మా కృష్ణకి ఏమన్నా కావాలి అంటే సాయంత్రం అలా షాపింగ్ కి వెళ్తాను అంటూ సింపుల్ గా చెప్పేశాను. అతను నవ్వుతూ, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మన ముగ్గురం కలిసి సరదాగా ఏదైనా మూవీకి వెళ్దామా అని అడిగాడు. థియేటర్లో సినిమాలు చూడడం అంతగా ఇష్టం ఉండదు, మీరు ఏమి అనుకోకండి అని నేను అనగానే అతను కాస్త నిరాశపడినట్టు కనిపించాడు. సరే నేను వెళ్తాను, ఇంకా మళ్ళీ కలుద్దాం. బయటికి నడిచాడు. నాకెందుకో ఈ రోజు కృష్ణ ప్రవర్తన నచ్చలేదు, కానీ నేను తనని కోపడలేదు. నేను తనతో కోపంగా ప్రవర్తించే సందర్భము ఒకటి కూడా తీసుకురాలేదు. ఇప్పటి వరకు నా కూతురు. మర్నాడు మామూలుగానే ఆఫీసుకి వెళ్ళాను. నరేంద్ర పలకరింపుగా నవ్వాడు. నేను కూడా నా కళ్ళతోని నవ్వి తనకి సమాధానం చెప్పాను. లంచ్ టైం వరకు పని హడావిడితో సరిపోయింది. భోజనానికి వెళుతూ మీరు భోజనం చేయరా అని అడిగాను. ఈ రోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదండి, క్యాంటీన్ లో ఫుడ్ తినబుద్ధి కాదు నాకు, ఏ కాఫీనో టీయో తాగొస్తానులేండి, మీరు వెళ్ళి భోజనం చేసేయండి, మళ్ళీ మీకు లేట్ అవుతుంది అన్నాడు అతను. పర్లేదు, ఇద్దరం తిందాం రండి, నేను ఎక్కువే తీసుకువచ్చాను అంటూ అతన్ని బలవంతంగా లేవదీసి భోజనానికి తీసుకువచ్చా. మీ ఆవిడ ఊరు వెళ్ళారా అని అడిగాను. అతను తల దించుకున్నాడు. అతని కళ్ళలో బాధతో కూడిన కన్నీళ్లు, లేదండి, ఇంట్లోనే ఉంది, తనకు జీతం తీసుకెళ్లి ఇచ్చేస్తే చాలు, ఇంకా నా గురించి ఏమీ పట్టించుకోదు, ఇంట్లో వంట సరిగ్గా చేయదు, ఎంతసేపు సినిమాలు, షికార్లు, క్లబ్లు, పబ్బులు అంటూ తిరుగుతుంది. ఇలాంటివి మనకు తగవని ఎంత చెప్పి చూశాను, కానీ వినలేదు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మాకు, అందుకే వాళ్ళ కోసం రాజీపడి అలా ఉంటున్నాను అన్నాడు అతను జీరబోయిన గొంతుతో. అయ్యో పాపం, నాకు చాలా బాధ అనిపించింది. పాపం, ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా లేకపోతే మగవాళ్ళు ఏం చేస్తారులే అనిపించింది. పోనీలేండి, మీరు బాధపడకండి, రేపటి నుంచి నేను నీకు భోజనం తీసుకువస్తాను అన్నాను. రోజు ఎలా తీసుకొస్తారు, మీకెందుకు శ్రమ అన్నాడు నరేంద్ర. మర్నాడు కృష్ణ వాళ్ళ కాలేజీ లెక్చరర్ ఫోన్ చేశాను. మీకు వీలైతే ఒకసారి కాలేజీకి రండి అని. ఏమైంది అని అడిగాను కంగారుగా. మీరు కంగారు పడాల్సిన పని లేదు, మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి, నెమ్మదిగా రండి అంది ఆమె. ఆఫీస్కి లీవ్ పెట్టేశాను, కంగారుగా కృష్ణ చదివే కాలేజీకి బయలుదేరా.
మీ అమ్మాయి కృష్ణప్రియ మీకేమైనా చెప్పిందా అడిగింది వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ సుజాత. లేదే, నాకు ఏమీ చెప్పలేదు. ఏం జరిగింది నాకు చెప్పండి మేడం అన్నాను కంగారుగా. ఎవరో మీ ఆఫీసులో పనిచేసి నరేంద్ర అనే అతను తనని లౌకికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని తన ఫ్రెండ్ తో చెప్పిందంట అని తన లెక్చరర్ సుజాత అనగానే, ఏంటి నేను అపనమ్మకంగా అడిగాను, నమ్మలేనట్టు. అవును, ఒకసారి మాట్లాడండి. తన తోటి తాను అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటుంది. మీకు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందే. ఏదైనా సమస్య వస్తే పిల్లలు కన్న తల్లికి ముందు చెప్తారు. మీరేంటి మీకు తెలియదు అంటున్నారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగిందామె. సారీ మేడం, మా కృష్ణ నాకేం చెప్పలేదు. నేను కనుక్కుంటాను అన్నాను కంగారుగా. సరే సరే, తను పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే మేం తనని ఆపి మీకు కాల్ చేశాం అంటూ ఆయాతో కృష్ణని అక్కడికి తీసుకురమ్మని పిలిపించారు. తాను రాగానే నా వంక చూడడం అసలే ఏమాత్రం ఇష్టం లేదంటూ ముఖం పక్కకు తిప్పుకుంది. నేను తన దగ్గరికి వెళ్లి 2 చేతులతో భుజాలు పట్టుకుని నా దగ్గరకు తీసుకుంటూ, ఇదంతా ఏంటి కృష్ణ? నిన్ను బాధ పెట్టేది ఏదన్నా విషయం ఉంటే ముందు నాతో చెప్పాలి కదమ్మా అన్నాను ఏడుస్తూ. నువ్విలా ఏడుస్తావని నీకు నేనేమి చెప్పలేదమ్మా. నువ్వు ఏడవడం నాకు అస్సలు నచ్చదు, నీకు తెలుసు కదా అంది కోపంగా. అసలేం జరిగిందో చెప్పు అన్నాను బాధగా చూస్తూ. అతను నన్ను చాలా రోజుల నుంచి వేధిస్తున్నాడమ్మా. నేను వాడికి చాలా నచ్చాను అంటున్నాడు. నేను ఒప్పుకుంటే మన ముగ్గురం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, బాగా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఏం కావాలంటే అవి కొనిపెడతాను నేను చెప్పినట్టు వింటే అంటూ ఇంకా ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఫోన్ లో పిచ్చి పిచ్చి మెసేజ్లు, పిక్చర్స్, వీడియోస్ పంపిస్తున్నాడు అని మళ్ళీ వెంటనే మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ నా దగ్గర ఉంది అని తెలిసినప్పుడు మెసేజ్ పెడతాడు. నేను కొన్ని స్క్రీన్ షాట్ తీసి రికార్డు చేసి ఉంచాను. నువ్వేమో ఎప్పుడు చూసినా ఆ అంకులు మంచోడు అని తనని గురించి చెప్తూ ఉంటావు. ఒకవేళ నేను వాడి గురించి ఏమైనా చెప్పాలని ప్రయత్నించినా నువ్వు నా మాటలు నమ్మవేమో అనిపిస్తుంది. అందుకే నీకు ఇంకేం చెప్పలేదు. అయినా నీకు వాడి మీద అపారమైన నమ్మకం కదా. అతన్ని నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటావుగా. ఇంకా అతని గురించి నీకు ఎలా చెప్తాను? అయినా అలాంటి వాడితో నీకు స్నేహం ఏమిటి? నాకు చాలాసార్లు అడగాలి అనిపించింది, కానీ నేను అలా ప్రశ్నిస్తే నువ్వు బాధపడతావని నేనేం మాట్లాడలేదు. అతని మంచితనం అంటే ఇదేనా అమ్మా అని తాను ప్రశ్నించిన దానికి జవాబు లేదు నా దగ్గర. ఉక్రోషంలో నా ముఖం ఎర్రబడింది. ఏదో ఒకటి చేయాలి, తప్పకుండా అతనికి తగిన బుద్ధి చెప్పాలి. నేను అప్పటికీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను. ఇంత చిన్న పిల్లని, నా బంగారు తల్లిని బాధ పెట్టిన వాడిని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టాను. సరే కృష్ణ, నేనే అతనికి తగిన బుద్ధి చెప్తాను. ఈ విషయాన్ని ఇంకా ఇక్కడితో వదిలేయండి మేడం అంటూ లెక్చరర్ కి చెప్పి, పదా కృష్ణ, రేపు వద్దు కానీ కాలేజీకి అంటూ తనని అక్కడి నుంచి నరేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాను. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు కొట్టగానే ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది. నరేంద్ర గారు లేరా అని అడిగాను. ఆఫీస్కి వెళ్ళిపోయారు అండి అంది. మీరు అతనికి ఏమవుతారు అని అడిగాను. నేను అతని 2వ భార్యను అండి. మొదటి భార్య చాలా గయ్యాలి కావడం వల్ల విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన. మాది పక్కనే ఉన్న పల్లెటూరు అని చెప్పింది. ఆమె బాగా చిన్న అమ్మాయిలా చాలా అమాయకంగా ఉంది. 20 ఏళ్ళు ఉంటాయేమో అంతే. మీకు పిల్లలు ఉన్నారా అని అడిగాను. నాకు కొత్తగా పెళ్ళయిందండి, 6 నెలలు అయ్యింది అంతే పెళ్ళై అంది సిగ్గుపడుతూ. అంటే అతను తన భార్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నమాట. మోసగాళ్ళు అయిన మగాళ్ళందరూ ఇంతే, భార్య చెడ్డది అని చెప్పి ఇతర ఆడవాళ్ళ సానుభూతి సంపాదించాలని
సంపాదించవాలని గుడ్డలో పడేస్తారు. నేను కూడా అలాగేగా పడిపోయాను అనిపించింది నాకు. కృష్ణను తీసుకుని మా ఆఫీస్కి వచ్చాను. నరేంద్ర మమ్మల్ని చూసి పనిచేస్తున్నవాడు సీట్లో నుంచి లేచి ఎదురొచ్చాడు. ఈ రోజు మన ఆఫీస్ పావనం అయ్యిందండి. మన కృష్ణ ఆఫీస్కి వచ్చింది కదా అంటూ తన భుజం మీద చెయ్యి వేశాడు. అప్పటి వరకు ఎలాగా నిగ్రహించుకున్న నేను ఇక తట్టుకోలేకపోయాను. నా ఎడమకాలు చెప్పు తీసి అతని ఆ చెంప ఈ చెంప పిచ్చిదానిలా వాయించేశాను. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక క్షణం నిర్ఘాంతపోయాడు. ఏం చేస్తున్నారు వందన గారు మీరు అంటూ నన్ను ఆపబోయాడు. ఆఫీసులో ఉన్న వాళ్ళంతా చుట్టూ చేరారు. నాతో కాస్త క్లోజ్ గా ఉంటే కళ్యాణి నా చేతిలో చెప్పు లాక్కుంది. ఏమైంది అంటూ వీడు ఈ విధవ నా కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఏడుస్తూ ఉండిపోయాను. మీరు అపార్థం చేసుకుంటున్నారు వందన గారు, అలాంటిదేమీ లేదు. మీ పాప మా పిల్లల లాంటిది కదా అంటూ ముసలి కన్నీరు కార్చబోయాడు. ఇంతలా కృష్ణ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సెల్ ఫోన్ తీసింది. ఫోన్ ఆన్ చేసి అతను పంపించిన అసభ్యకరమైన వీడియోలు, పిచ్చి రాతలు అన్ని స్క్రీన్ షాట్ తీసినవని తను సీక్రెట్ గా సేవ్ చేసినవి అందరికీ చూపించింది. అతను ఇంకా ఏమీ మాట్లాడలేక తల దించుకున్నాడు. అందరూ అతని ముఖం మీద ఉమ్మేశారు. కొందరైతే పోలీసులకు పిలవండి అన్నారు. కానీ నేను వదిలేయండి. అతని మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఒక అమాయకురాలు ఉంది ఇంట్లో. ఇతను జైల్లో కూర్చుంటే ఆమె అనాథ అయిపోతుంది అనడంతో అందరూ అతన్ని వదిలేశారు. అతను తల వంచుకుని ఎవరి ముఖం చూడలేక చచ్చిన శవంలా బయటకి వెళ్ళిపోయాడు. ఇంత చిన్న వయసులోని నా కూతురు తెలివితేటలు గర్వంగా అనిపించాయి. కానీ ఇప్పటి ఈ పరిస్థితికి కారణం నేనే. నా తెలివి తక్కువతనం కారణంగానే కృష్ణ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చూసిన ప్రతి మనిషి మంచివాడే అనుకోవడం, మంచితనం ముసుగులో ఇలా మేకవనే పులులు కూడా ఉంటాయని గమనించకపోవడం, ఒక్కోసారి అన్ని మాటున ఉండి పంజా విసిరితే మన జీవితానికే ప్రమాదం ఉంది గుర్తించకపోవడం, అంతా కేవలం నా తప్పే. నా చిన్నారి బిడ్డ అలాంటి తప్పు జరగకుండా మేము విషపు కూరలకి బలి అయిపోకుండా తనని తాను కాపాడుకుంటూ నన్ను కూడా కాపాడింది. అందుకే నాకు గర్వంగా ఉంది. నాకు ఇలాంటి కూతురు ఉన్నందుకు, తనని నేను కన్నందుకు. అందుకే ప్రతి ఆడపిల్ల తెలివిగా ఉండాలి. అప్పుడప్పుడు నాలాంటి తెలివి తక్కువ కన్నుల వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవడానికి అచ్చంగా నా బంగారు తల్లి కృష్ణలాగే ఉండాలి. శుభం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.